ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ రెండో రోజు కొనసాగనున్నాయి. ప్రశ్నోత్తరాలతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పేదలకి ఇళ్ల పట్టాలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రాజోలు నియోజకవర్గంలో కొబ్బరి ప్రాసెసింగ్ యూనిట్, డిజిటల్ కార్పొరేషన్ నిధుల మళ్లింపు, క్రీడా శిక్షకుల కొరతపై సభ్యులు ప్రశ్నలు అడగనున్నారు. అటివాల బీఎస్సీలో తీసుకున్న నిర్ణయాలని సభలో వివరించనున్నారు సీఎం చంద్రబాబు. అటు 8 బిల్లుల్ని సభలో ఆమోదించనున్నారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ బిల్లుని సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టనున్నారు. నిన్న జరిగిన సమావేశంలో జీఎస్టీ సంస్కరణలపై చర్చించారు. ప్రధాని మోదీని అభినందిస్తూ సీఎం చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. జీఎస్టీ అమలు గేమ్ చేంజర్ గా మారిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మోదీ ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలని స్వాగతించిన సీఎం సంపద సృష్టితో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు. ప్రభుత్వానికి ఆదాయం వస్తేనే సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే ఇదిలా ఉండగా ఏపీ అసెంబ్లీ 10 దినాలు 8 రోజులకి కుదించారు. దీంతో ఈ నెల 27 వరకు సమావేశాలు జరగనున్నాయి. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. 15 అంశాలు ఎజెండాగా ఈ కేబినెట్ మీట్ జరగనుంది. పలు కీలక బిల్లులపై చర్చించి ఆమోదం తెలపనుంది. వాహన మిత్ర పథకం ద్వారా ఆటో డ్రైవర్లకి 15,000 ఇచ్చే ప్రతిపాదనకి ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. అటు లిఫ్ట్ పాలసీ కింద చిన్న సంస్థలకి భూముల కేటాయింపుపై చర్చ జరగనుంది. నాలా ఫీజు రద్దుకు సంబంధించి మున్సిపల్ పరిపాలనలోని వివిధ చట్టాల్ని సవరిస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955, ఏపీ మున్సిపాలిటీ యాక్ట్ 1965, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950ని అనుసరించి ఓటర్ల జాబితా తయారీ మరో 3 తేదీల్ని ఖరారు చేసే ప్రతిపాదనకు కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. ధనలక్ష్మి, ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రెండవ రోజు మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ప్రశ్నోత్తరాలతో ఏపీ అసెంబ్లీ ఈరోజు ప్రారంభం కాబోతుంది. పలు అంశాలకు సంబంధించి సభ్యులు ఇచ్చినటువంటి ప్రశ్నలకు సంబంధించి సమాధానాలు ఈరోజు అసెంబ్లీ వేదికగా ఇవ్వబోతా ఉన్నారు. ముఖ్యంగా ఇళ్ల పట్టాలకు సంబంధించి రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇప్పటివరకు ఎన్ని ఇచ్చారు, ఎన్ని ఇవ్వబోతున్నారు, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఈరోజు ఏపీ అసెంబ్లీలో సంబంధిత మంత్రి సమాధానం ఇవ్వబోతా ఉన్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ రీయింబర్స్మెంట్ ఇటీవల కాలంలోనే దాదాపు 2,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ ఓపీడీ సేవలు నిలిపివేసినటువంటి నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యతతో ఆరోగ్యశ్రీ రీయింబర్స్మెంట్ సంబంధించిన అంశం గురించి కూడా ఈరోజు చర్చించబోతా ఉన్నారు. అదేవిధంగా రాజోలు నియోజకవర్గంలో కొబ్బరి ప్రాసెసింగ్ యూనిట్కి సంబంధించిన అంశం గురించి కూడా ఈరోజు ఏపీ అసెంబ్లీలో చర్చ జరగబోతా ఉంది. అదేవిధంగా డిజిటల్ కార్పొరేషన్ నిధులు మళ్లింపుకు సంబంధించి కూడా వివాదం నడిచింది. గత ప్రభుత్వ హయాంలో దీనికి సంబంధించిన నిధులు విరివిగా మళ్లింపు చేశారనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు దీనికి సంబంధించి సమగ్రంగా వివరణ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా క్రీడా శిక్షకుల కొరత, అదేవిధంగా ప్లాస్టిక్ కాలుష్యం అనేటటువంటి అంశం గురించి కూడా ఈరోజు ఏపీ అసెంబ్లీలో ప్రస్తావించే అవకాశం ఉంది. అదేవిధంగా భీమిలిలో మహిళా సెజ్, ఆరోగ్యశ్రీ బలోపేతం చేయటం పైన ప్రశ్నలు అడిగినటువంటి సభ్యులకు ఇచ్చినటువంటి ప్రశ్నలకు సంబంధించి ఈరోజు దీనికి సంబంధించి సమగ్రంగా వివరణ ఇచ్చే అవకాశం ఉంది. నిన్న బీఎస్సీ జరిగింది. దాదాపు బీఎస్సీలో కీలకమైన అంశాలకు సంబంధించి చర్చ జరిగింది. వాటన్నిటిని కూడా ఈరోజు ముఖ్యమంత్రి సభ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కూడా ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇవి కాకుండా సభలో 8 బిల్లులకు సంబంధించి అంశాలన్నీ కూడా ఈరోజు 8 బిల్లుల్ని ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇది ఎలా ఉంటే మొత్తం మీద ముందుగా నిర్ణయించిన ప్రకారం ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు 10 రోజులు జరపాలనే నిర్ణయాన్ని తదుపరి మొత్తం 8 రోజులకు దాన్ని కుదించారు. ఈ నెల 27వ తేదీ వరకు కూడా ఈ సమావేశాలు జరుగుతాయని చెప్పేసి అధికారికంగా నిన్న ప్రకటించినటువంటి పరిస్థితి. ఇదిలా ఉంటే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతోంది. 15 అంశాల ఎజెండా
ఎజెండాగా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. ఒకవైపు అసెంబ్లీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వరకు తీసుకున్నటువంటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, రాబోయే రోజుల్లో ప్రవేశపెట్టేటువంటి అంశాలకు సంబంధించి కూడా ఈరోజు ప్రధానమైనటువంటి అంశాలను ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదించబోతున్నారు. తదుపరి వాటిని అసెంబ్లీలో చర్చించి వాటికి సంబంధించిన తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు మొత్తం 15 అంశాల ఎజెండాలో మున్సిపల్ పరిపాలన చట్టంలో వివిధ చట్టాలని సవరిస్తూ కూడా ఈరోజు చర్చలో నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే ఎటువంటి సవరణలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? ధనలక్ష్మి, దీంట్లో పూర్తి స్థాయిలో కొన్ని మున్సిపాలిటీల స్థాయిని పెంచడం, కొన్ని మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి అంశాలు, ముఖ్యంగా విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో కొన్ని కలపాలనేటటువంటి అంశాలు, అటు గన్నవరాన్ని కొంత పాటు విజయవాడ కార్పొరేషన్లో కలపాలని, అదేవిధంగా తాడిగడప విజయవాడ రూరల్లో ఉన్న తాడిగడప మున్సిపాలిటీ అయ్యింది, దాని స్థాయిని పెంచాలని, ఇలాంటి అంశాలతో పాటు మున్సిపాలిటీలో ఉన్నటువంటి కొన్ని గ్రేటర్ విజయవాడ అనే అంశం గురించి కూడా గత కొంతకాలంగా పెండింగ్లో ఉంది. వీటన్నిటికి సంబంధించి కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి సవరణ చట్టాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉంటాయి అనేటటువంటి అంశం వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. వాటికి సంబంధించి అంశాలన్నీ కూడా ఈరోజు కీలకమైనటువంటి అంశాలు బిల్లులో ప్రవేశపెట్టకుండా దాంట్లో ఉన్నటువంటి అంశాలని బయటకు వెల్లడించే అవకాశం లేదు. కాబట్టి అలాంటి అంశాలన్నీ చాలా కీలకమైనటువంటి మున్సిపల్ చట్టానికి సంబంధించిన కీలకమైన సవరణ చేసేటటువంటి ప్రతిపాదన అయితే ఉంది. దీన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా దీన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇవి కాకుండా 15 అంశాలతో కూడినటువంటి కీలకమైన అజెండాతో ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం అవబోతుంది. అందులో లోకల్ బాడీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీ సిఆర్డీఏ, రాజధాని ఏరియాలో మినహాయించి అనాథరైజ్డ్గా నిర్మించినటువంటి భవనాలకు సంబంధించి పెనలైజేషన్ విధించేటటువంటి ప్రతిపాదన కూడా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్కి గత కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఈసారి కొన్ని మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. వీటితో పాటు నాలా ఫీజు రద్దుకు సంబంధించి గత కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాటికి సంబంధించి కూడా ఈరోజు తుది నిర్ణయం తీసుకుని ఏపీ కేబినెట్ 15 అంశాలకు సంబంధించిన అన్ని కూడా కూలంకషంగా చర్చించి ఆమోదించి ఆ తదుపరి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ధనలక్ష్మి. థ్యాంక్ యూ జయరాజ్.